కనిపిస్తుందా? బియర్ బాటిల్. ఇక్కడికి రారా చూస్తున్నాం. బాటిల్ ముందర పెట్టుకుని ఆయన కూడా తాగుతారు. मस्त शेड्स नाही राणीला अप्पा कमला असा హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీట్ బాయ్స్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసిందంటే తరుణ్ బాయ్ మీద రివెంజ్ ప్లాన్ గట్టి చేసుకోవాలి. ఈరోజు ఎట్లయితే నేను వాడ విషయం రాగాడు ఇద్దరం కలిసి రివెంజ్ ప్లాన్ చేసినాం. వీడియో ఏంటంటే ఇక్కడ కనిపిస్తుందా? బియర్ బాటిల్. ఇందులో థమ్స్అప్ నింపుకొని తరుణ్ మీద మొత్తం ప్రాంక్ చేసేస్తాం. మేము మందు అవుతున్నట్టు మొత్తం ఫోన్ చేసి మొత్తం బురాన్ చేసేస్తాం. ఈరోజు అయితే చూడరు ఎట్లుంటుందో. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. చలో స్టార్ట్. దారా గైస్, థమ్స్అప్ నింపుతున్నప్పుడు చూడరు మొత్తం హైలైట్ ఉంటుంది. చూద్దాం ఇప్పుడు థమ్స్అప్ ఏంద్రా. థమ్స్అప్ గైస్ చూడరు థమ్స్అప్ నింపుతున్నాం. మళ్ళీ ఏమో అనుకోవాలి మీరు. అరే స్టఫ్కి ఏం తెలియదు కదా, పచ్చడి పెడతాం పక్క. ఇంకా అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. చలో గాయస్, ఇందులో అయితే సగం పోసేసినాం. ఇదైతే చాలు, మళ్ళీ వేసుకోవాలి. చాలు గాయస్, ఇప్పుడైతే కూర్చున్నాం. తరుణ ఫోన్ చేసేసి గమ్మత్తుగా మాట్లాడడం ఎట్లయితుందో చూసేద్దాం. గాయస్ అరే ఇక్కడ సిటప్ చేసేద్దామా? స్టఫ్ ఈయన కూర్చున్నాం, ఈడ కూర్చున్నాం, ఆడ కూర్చున్నాం. ఆడనే కూర్చో. అరే వీడియో ఆడ పెడదాం రా, కనబడకుండా పెడదాం రా. రివెంజ్ ప్రాంక్ ఎట్లుండాలో కలిసి బురాన అయిపోవాలి తరుణ్ బాయ్. టీవీ కాడ కూర్చో. టీవీ కాడ వద్దురా, ఈడ కూర్చున్నాం. చలో ఈడ కూర్చున్నాం గాయస్. ఈడైతే సెటప్ చేసుకున్నాం. ఎట్లయితే అట్లయితుంది. ఎట్లయితే గట్ల. చలో ఇంకో బాటిల్ కూడా పెడతా గాయస్. మావాడు ఆల్రెడీ ఎత్తాడు. ఒక బాటిల్ అయిపోతే పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే రా. అరే తినడానికి పచ్చడి ఏడుందిరా. చలో గాయస్ చూద్దాం. చలో గాయస్, ఇదైతే లైట్ ఫోకస్కి కెమెరా మంచి వస్తుంది. మనమైతే ఆడ చూసేసాం. చూద్దాం ఇప్పుడు. నాకు నీకే పచ్చడి లేదు, ఏం లేదు, నిజం అనుకుంటాడో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రివెంజ్ ప్లాన్ గట్టిగా చేయాలని ఫిక్స్ అయి ఉన్నా. ఎట్లయితుందో చూసేద్దాం. చలో అన్న ఫోన్ ఫోన్ చూడండి గాయస్, నేను ఎట్లా మాట్లాడుతున్నాను. వచ్చేసింది తరుణ్ బాయ్. హలో ఏడున్నారా? ఏడున్నారా బాయ్? ఏడున్నారా బాయ్? ఫస్ట్ అది చెప్పు. ఇంటికాడికి రారా చూస్తున్నాం. అరే అది ఆగేసి ఉన్నానా? రే దారాను రే, మీరు ఇంటి వాళ్ళ పడుతుంది దారా ఫస్ట్ రే. ఏ అవన్నీ అడుగుతున్నావు. ఏ దా ఫస్ట్ నువ్వు ఫస్ట్ ఇడికి రా. మా ఇంట్లో ఉన్నారా బిడ్డ? చూసుకున్నాం దారా. ఏ దా గాయస్, సీరియస్ అయిపోతున్నాడు. ఏమైతే చూద్దాం. నేనైతే అడ్డకు పెద్దగా మాట్లాడేసిన. ఏమైతే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆడియో చలో కూర్చుందాం. అరే కెమెరా సెట్ ఎన్నో దగ్గర దాపెట్టేసాం. చలో గాయస్, ఇప్పుడైతే కెమెరా పెట్టేసినాం. అసలు కనిపించను కూడా కనిపించదు. అసలు ఇట్లా బురాన్ చేస్తాం. నువ్వు చూడేసే కదా. ఇక థమ్స్అప్ నింపుకున్నాం. ఒక దాంట్లో అయితే సగం నింపినాం, ఇంకో దాంట్లో అయితే ఖాళీ ఉంది. అయిపోగొట్టిందని చెప్పి చెప్తాం.
కానీ ఎట్లా చేస్తారు చూడండి guys. రివెంజ్ ప్రాంక్ అయితే గట్టిగా చినిగిపోవాలి బైక్ అయితే. అప్పటివరకు 5 నిమిషాలు అని చెప్పిండు, వస్తున్నారా అని చెప్పిండు. అప్పుడు చెప్పిండు దగ్గరకు వచ్చింటాడు, చూద్దాం ఎంత ఎట్లా అవుతుందో ఏమేమైతే చూద్దాం. నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా guys. కొట్టా చెప్పలేదు మనం అయితే, నాకైతే ఏం చేసాడు చూద్దాం ఏమైనా. అప్పటివరకైతే మనం పక్కతో బైక్ తెలియదు. One eternity later. బాయ్ 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 వచ్చేసిండు గాయస్, వచ్చేసిండు. మనమైతే యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. వచ్చేసిండు. ఏ తమ్ముడు ఇక రారా, ఇక్కడ విషయా బాయ్. मस्त शेड्स नाही रा नीला अप्पा कमला असन లేవట కడమవుతుందా బరాబర్ తాగలేడు అబ్బాయి, నేనే తాగినప్పుడు నెత్తి కుషారాబాయి నువ్వు ఫస్ట్ కూర్చో, నువ్వు కూడా సిప్ అయ్యి తాగున్నారా అబ్బాయి బరాబర్ కొడతాయి. ఇప్పుడు నేను మాత్రం తమ్ముడు తెర్రాబయట కూర్చో, నువ్వు ఫస్ట్ కథలు పడుతున్నావు కూర్చో. నేను కొడతాను నేను ఇప్పుడు కష్టపడి తెచ్చుకున్నా కథలు పడకు. అరే తాగినా బాయ్ అయిపోయిందిరా. అరే తమ్ముడు అయిపోయిందిరా బాయ్, కథలు పడకు. నువ్వేం పడితే అర్థమవుతుందా తిరుగుతాడు. ఏం చేస్తావు చెప్పుకోండి. ఏం చేస్తారు తమ్ముడు కుషరాబాయి నువ్వు కూర్చో, కూర్చోను ఫస్ట్ ఇంట్లో కూర్చో. అరే తమ్ముడు అనుకో మమ్మీ కూర్చోవా, ఇంట్లో ఎవరు సిట్టింగ్ చేసినా నేను కూర్చోను ఫస్ట్. దీనిని మించిన స్వర్గం అన్నది స్వర్గంలో కూడా ఉండదన్నది చీర కట్టిన చిలకల ఎట్లుంది బురాన్ ఉంటది కదా, కూర్చోను ఫస్ట్ కూర్చోబాయి నువ్వు కవతలు వాడుతున్నావు. ముందు బాబులం మేము ముందు బాబులం ముందు కూడా కూర్చోను. నన్ను ఏమన్నా చూడు మంచిగా ఉండదా తమ్ముడు. ముందు కొడితే మాకు మేమే మహారాజులు. చూడు ఇప్పుడు పెట్టు తమ్ముడి ఇల్లు కూర్చొని మాట్లాడరా. ఏం చేస్తున్నావురా? ఏ గ్రామాల తమాషాలు చేస్తున్నారు మీరు? నీకేం బాధ? బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.
23 వచ్చే వదలగాను మస్తు కొట్టేస్తున్నావు నేను మంది అవుతాడు మా పక్కన మందాడని చెప్పిన నువ్వు చల్లిపోయిందంటే కూర్చోవాలి చల్లకు 200 బయట మస్తు బ్రాండ్లు తిరిగినాయి అది కూడా ఏం దొరుకుతుంది తమ్ముడు ఏం చేస్తున్నావు ఇల్లు గాని కట్టేలేదు ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లా బుడా అంటున్నా నేను మాట్లాడే ఎవరు మాట్లాడినా ఎంత నాకు 90 పడ్డాయి నేను అవుతున్నా నీకు 23 ఈ పక్కన దాడి వచ్చింది నీకు ఇంకా ఏం చేస్తున్నావు ఏంద్రా ఇది అంత శాంతం ఎందుకు వచ్చినావు నువ్వు ఎట్లుంటది మరి మనతోని మాట్లాడుతున్నావు పెద్ద ఇప్పుడు దీనిని మించిన యోగం ఉండదే దీనికి తగ్గని రోగం ఉండదే లోకాన్ని మడిచి పెట్టుకున్నదే ఇందులోనే
ఏం చేస్తున్నా చిల్లర పిరికోడికైనా ధైర్యం వస్తది పెదోడికైనా పండగ వస్తది తమ్ముడి కదా. సరే సరే పోయే ముందు తప్పదారి కావాలి. అరే ఏంద్రా మీరు అరే ఏమరా సంపాదించాలి అరే ఏం చేస్తున్నా మీరు అరే అరే ప్రాంక్ చేద్దాం బాయ్. ఏం లేదు స్మెల్ చూడు. అరే ఒక అప్పటితో దెబ్బలు తిని ఫస్ట్ గట్టి కొట్టి సరే పోయి కూర్చో ఒకసారి కూర్చో ఒకసారి మంచిగా బాయ్. నేను అడుగుతున్నా వీడు నాకు ఫోన్ చేసి అరే ఈడే ఫోన్ చేసాడా చెప్పేది ఫోన్ చేసి నన్ను లేపిండు. అయ్యే ఏడు అన్నాడు ఇంట్లో వండుకున్నా అంటే ఇంకెవరెవరు ఉన్నాడు అని ఇంకెవరు లేడా నేను అల్లుడాడు ఉన్నాడు అని. సరే ఒక ప్లాన్ చేద్దామన్నాడు. ఏంటంటే తన మీద రివెంజ్ ప్రాంక్ చేద్దామని చెప్పిండు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అట్లా కాదు మా తప్పేం లేదు బాయ్. చెప్పినా ఇదే మొత్తం ప్లాన్. ఇది ఇనుప సామాన్లు పట్టుకొచ్చింది 50 రూపాయలకు 2. అవునా పోయి బాయ్ ప్రాంక్ ఎందుకు నువ్వు కూడా చిన్న అయిపోయినావు. మందాని పాలదాయిపోరాడు కాదు. నువ్వు నమ్మినావా? కాదు నువ్వు తాగినావా? మేము తాగినా అంటే నమ్ముతున్నావా? అట్లా అప్పుడప్పుడు చేస్తే ఏదో కొట్టినా ఏదో ఒకటి ఎందుకు అసలు ఎట్లా వస్తుంది? మంది స్మెల్ వస్తారు ఎక్కడికి. బాగా చేసి పడేసినాం. ఎట్లుంటావు వాళ్ళ కనిపించొద్దు మొత్తం కనిపిస్తుంది అందుకే పెట్టిడు చేసిన మొత్తం చేసి సంసారం మొత్తం చేసి ఎట్లా కూర్చోడు నాకేం తెలియదు. ప్లాన్ చేసింది ఈడు, ప్లాన్ అమలు చేసిందే ఈడు. నేను కలిసి జస్ట్ యాక్షన్ ఈడు. నేను బయటికి కూడా వెళ్ళలే. మావాడు లేస్తున్నాడు గాయస్. ప్రాంక్ అయితే నెక్స్ట్ లెవెల్ అయిపోయింది. అంత సీన్ లేదు నీకు. మావాడు లేస్తున్నాడు అట్లాకు. చలో మళ్ళీ రాగు చూడరు గాయస్. అప్పటి నుంచి నేను తాగుతున్నట్టే కొట్టింది. ఇప్పుడు బాయ్ చూడు బాటిల్ ముందర పెట్టుకుని ఆయన కూడా తాగుతాను. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ వీడియో తీసే వరకు బాటిల్ ముందర దూరం దొబ్బేస్తుంది. అప్పటి నుంచి అరే కింద వస్తుంది గాయస్. ఇది చలో గాయస్ రివెంజ్ ప్రాంక్ అయితే అయిపోయింది. మొత్తానికి అయితే సక్సెస్ఫుల్ చేసేసినాం. బాయ్ అయితే మంచిగా ఇచ్చేసినాం. అక్కడిక్కడ నా మీద పోతాడు గాయస్. అంత సీన్ లేదు. నెక్స్ట్ కూడా చేస్తాం. టైం వచ్చినప్పుడు అందరి మీద చేసేద్దాం గాయస్. అవసరం లేదు.
ఇంకోటి నేను చెప్తా వీడియోలో గాయస్, వీడియో చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు గాయస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, జర సపోర్ట్ చేయండి గాయస్. మీరే సపోర్ట్ చేసేది, జర సబ్స్క్రైబ్ చేసుకోరు, లైక్ కొట్టురు. జర మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అరే కొన్ని రావురా నువ్వు. అరే ఇక్కడ వచ్చే సీరియస్ చెప్తున్నాను, ఎందుకురా జోకు? కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి గాయస్. మా అయితే వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి, ఇలాంటి మస్తు వీడియోలు. మా బాయ్ని అయితే మస్తు ఏడిపించేసిన ఈరోజు అయితే, మస్తు అయిపోయింది మా వాడిని. కానీ గాయస్ దెబ్బలు అయితే గట్టిగా తిన్నాను అయితే. అరే ఛార్జింగ్ వైర్ తీసుకొని కొట్టింది గాయస్, వాతాలు పడింటే చూసుకోవాలి తర్వాత. ఓకే గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. చలో బాయ్.